వస్తున్నారంటే అమ్మ అని పక్కకి వెళ్ళటం. రాఘవేంద్ర గారు వస్తున్నారంటే అంటే అది ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో. అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ సరే అదొక తరం అండి. అది ఆ భయభక్తులు కానీ అది కానీ భయం, దాన్ని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి ఈ శివ దగ్గర చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది. చేంజ్ మొదలైపోయింది. అండ్ మీరు శివ సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే. అవును, ఫస్ట్ టైం. వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి, వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను, రాము గారితో. జేడీ చక్రవర్తి ఏంది అసలు అంటే జేడీ చక్రవర్తి రాము గారు ఏం చెప్పారంటే, కింద అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ ఉండేది. ఒక అతను వస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు, మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు. అలాగని వెళ్తే జేడీ ఉత్తేజ్ తీసుకుని వస్తున్నాడు. జేడీ ఓకే. జేడీని తీసుకొస్తే చూసేటప్పటికి నాకు ఒక పుల్లా కనిపించాడు. ఫస్ట్ లుక్లోనే గడ్డం చూసి అప్పటి వరకు ఉన్నాయి అందరూ, కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించి ఉత్తేజ్ తన వీడికి ఎందుకురా మేకప్ టెస్ట్ అవసరం లేదురా, బ్రహ్మాండంగా ఉన్నాడు రా, పెట్టుకోండి రా ఇలా చెప్పాను.